ఎవ్రీవన్. సో ఈరోజు మనం సెషన్లో కాన్సెప్చువల్ సిరీస్లో భాగంగా టాపిక్ 3 చూడబోతున్నాం. అదే స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్ యూజింగ్ మూమెంట్ ఏరియా మెథడ్. సో చాలామంది కమెంట్స్లో స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ గురించి వీడియో చేయమని అడిగారు. సో ఈరోజు మనం మూమెంట్ ఏరియా మెథడ్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. సో మూమెంట్ ఏరియా మెథడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. సో ఎందుకంటే మనకి 70 to 80% ఆఫ్ క్వశ్చన్స్ ఈ స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్లో మ్యాక్సిమం మనకి ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ కానీ లేదంటే మీరు డైరెక్ట్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటారు. బట్ ఏవైతే ఆ 20-30% ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ 20-30% ప్రాబ్లమ్స్ మనకి డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి అనమాట. సో చాలామంది ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేరు. ఈ మెథడ్స్ తెలిస్తేనే, ఈ కాంజుగేట్ బీమ్ మెథడ్ ఏదైతే ఉందో, మూమెంట్ ఏరియా మెథడ్ ఏదైతే ఉందో, ఈ రెండు మెథడ్స్ ఎవరికైతే బాగా ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్లో ఆ అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఏదైతే వస్తుందో ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతారనమాట. అంటే ఇది ఒకటి మనకి ఎడ్జ్ క్రియేట్ చేసే టాపిక్ అవుతుంది. సో ఈ టాపిక్ని మీరు జాగ్రత్తగా వినండి, నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో మనకి మూమెంట్ ఏరియా మెథడ్లో టూ థీరమ్స్ ఉంటాయి. అది మోర్స్ థీరమ్ 1, మోర్స్ థీరమ్ 2. సో థీరమ్ 1 అనేది మనకి స్లోప్ క్యాలిక్యులేట్ చేయడానికి, అంటే ఇప్పుడు ఒక బీమ్లో లోడింగ్ ఇచ్చి మీకు ఏదైనా పాయింట్ దగ్గర స్లోప్ క్యాలిక్యులేట్ చేయమంటే సో మనం ఫస్ట్ థీరమ్ యూస్ చేసి స్లోప్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అదే సెకండ్ థీరమ్ దేనికి యూస్ చేస్తామంటే ఏదైనా ఒక పాయింట్ దగ్గర మీకు డిఫ్లెక్షన్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు మనం థీరమ్ 2ని యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో థీరమ్ 1, థీరమ్ 2ని మనం యూస్ చేయడానికి మనకి కొన్ని టర్మినాలజీస్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ టర్మినాలజీస్ అంతా నేను ఈ డయాగ్రామ్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనం ఈక్వేషన్ ఏంటి అంటే, సపోజ్ మనకు అందరికీ తెలుసు స్లోప్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఎలాస్టిక్ డిఫ్లెక్షన్ అనమాట. dy/dx ఈజ్ ఈక్వల్ టు θ అని అందరికీ తెలుసు. సో దాన్ని మనం ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే d²y/dx² ఈజ్ ఈక్వల్ టు dθ/dx వస్తుంది. సో మనకు ఆల్రెడీ బేసిక్ మూమెంట్ ఈక్వేషన్ తెలుసు, m ఈజ్ ఈక్వల్ టు ei ఇంటూ d²y/dx² అని తెలుసు కాబట్టి సో దాని ప్రకారంగా మనం m/a అని రాయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను dθని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకొని m/ei ఇంటూ dx అనేది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళాను. సో ఇప్పుడు నేను రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తే నాకు ఏమొస్తుందంటే, సో డిఫరెన్స్ ఆఫ్ స్లోప్ బిట్వీన్ పాయింట్ 2 అండ్ పాయింట్ 1 దేంతో ఈక్వల్ అవుతుందంటే, సో ఏరియా ఆఫ్ ద m/ei డయాగ్రామ్ బిట్వీన్ ఆ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 1 and 2 పాయింట్స్ మధ్యలో ఉండే m/ei డయాగ్రామ్ అంటే మూమెంట్ అపాన్ ei డయాగ్రామ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ మనకి సపోజ్ నేను ఒక బీమ్ తీసుకున్నాను, ఒక బీమ్ మీద నాకు యూడిఎల్ అనేది ఇంత పోర్షన్ వరకు యాక్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దానికి ఎలాస్టిక్ కర్వ్ అనేది డ్రా చేయాలి. సో ఎలాస్టిక్ కర్వ్ అంటే ఏంటి అంటే, సో ఒక బీమ్ మీద లోడింగ్ అప్లై చేసిన తర్వాత ఆ బీమ్ అనేది ఎలా డిఫ్లెక్ట్ అవుతుంది అనేది మనకి ఎలాస్టిక్ కర్వ్ అనమాట. సో ఆ లోడింగ్ని బట్టి మనం ఎలాస్టిక్ కర్వ్ని డ్రా చేసుకుంటాం. సో డ్రా చేసుకున్న తర్వాత మనకు క్వశ్చన్లో ఏదైనా ఒక పాయింట్ దగ్గర స్లోప్ కానీ డిఫ్లెక్షన్ కానీ మనకి క్యాలిక్యులేట్ చేయమంటాడు. సపోజ్ మనకి 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 2 పాయింట్స్ ఇక్కడ ఏ, 2 పాయింట్స్ సెకండ్ పాయింట్ బి అని తీసుకుంటున్నాను. సో ఏ దగ్గర మనకి డిఫ్లెక్షన్ ఎంతైతే ఉందో అదని డెల్టా ఏ అనుకుంటున్నాను, బి దగ్గర డిఫ్లెక్షన్ డెల్టా బి అనుకుంటున్నాను. అదే నాకు ఏ పాయింట్ దగ్గర నాకు స్లోప్ θ ఏ అనుకుంటున్నాను, బి పాయింట్ దగ్గర స్లోప్ θ బి అనుకుంటున్నాను. ఐదర్ θ ఏ θ బి ఆర్ డెల్టా ఏ డెల్టా బి మనకి క్యాలిక్యులేట్ చేయమని అడుగుతాడు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో ఈ మోర్స్ థీరమ్ అని ఏం చెప్తుంది అంటే, సో స్లోప్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ద మూమెంట్ డయాగ్రామ్ బిట్వీన్ దోస్ 2 పాయింట్స్. సో ఇప్పుడు మనం 2 పాయింట్స్ ఏంటి, ఏబి తీసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు మనకి ఆ ఏబి మధ్యలో ఉండే స్లోప్ డిఫరెన్స్ అంటే స్లోప్ అట్ ఏ మైనస్ స్లోప్ అట్ బి మనం వాటిని డిఫరెన్స్ చేస్తే అది దేంతో ఈక్వల్ అవుతుందంటే ఆ 2 పాయింట్స్ మధ్యలో ఉండే మూమెంట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఆ m/ei డయాగ్రామ్ యొక్క ఏరియాతో మనకి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మనం కింద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తే మన బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. సో మన 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఏబీ కాబట్టి మన ఏబీ మధ్యలో ఉండే ఏరియాని మాత్రమే కన్సిడర్ చేయాలన్నమాట ఇక్కడ. సో ఈ ఏరియాని కన్సిడర్ చేస్తున్నాం. సో ఇప్పుడు నాకు θ ఏ మైనస్ θ బి క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తానంటే సో ఏ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేస్తున్నాను, అలాగే బి పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ నాకు θ బిఏ అంటే ఏంటి అంటే, సో θ అనేది బి దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నాను అనమాట నేను. సో బి దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నా విత్ రెస్పెక్ట్ ఆఫ్ టాంజెంట్ అట్ ఏ. అంటే ఏ దగ్గర నేను టాంజెంట్ డ్రా చేస్తే ఆ టాంజెంట్ దగ్గర నుంచి బి దగ్గర ఉండే స్లోప్, బి దగ్గర నుంచి డ్రా చేసిన టాంజెంట్ ఒక స్లోప్ అనేది మనకి θ బిఏగా డినోట్ చేస్తాం అనమాట. సో θ బి అంటే ఏంటి అంటే θ బి మైనస్ θ ఏ అని రాస్తాం. సో కాబట్టి ఇది దేంతో ఈక్వల్ అవుతుంది అంటే ఆ ఏరియా ఏదైతే ఉందో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఒక ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాతో ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇది. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ నాకు θ ఏ తెలియదు, θ బి తెలియదు, మనకి ఈక్వేషన్ మాత్రం ఒకటే ఉంది. సో ఒక ఈక్వేషన్ ఉన్నప్పుడు మనం 2 అన్నోన్స్ని ఎప్పుడు సాల్వ్ చేయలేము కాబట్టి మనం ఎప్పుడైనా స్లోప్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు ఈ 2 పాయింట్స్ ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక పాయింట్ దగ్గర స్లోప్ అనేది మనకి 0 ఉంటేనే మనం ఇంకో పాయింట్ దగ్గర స్లోప్ అనేది క్యాలిక్యులేట్ చేయగలుగుతాం అనమాట. సో ఈ మూమెంట్ ఏరియా మెథడ్ మీరు ఎప్పుడు యూజ్ చేయాలి స్లోప్ క్యాలిక్యులేట్ చేయడానికి అంటే, సో ఎప్పుడైనా మీకు 2 పాయింట్స్ మధ్యలో స్లోప్ డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఆ 2 పాయింట్స్లలో ఏదో ఒక పాయింట్ దగ్గర మనకి స్లోప్ 0 ఉంటే అప్పుడు మనం స్లోప్ ఇంకో పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి.
సో చాలామంది కన్ఫ్యూషన్ ఉంటుంది, ఏ క్వశ్చన్లో మనకి ఏ మెథడ్ యూస్ చేయాలి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇలా మనం ఏ మెథడ్ యూస్ చేయాలనేది విత్ ప్రాక్టీస్ మనకి వస్తుంది అనమాట. సో మనకి స్లోప్ అర్థమైపోయింది. సో ఇప్పుడు అదే మనకి డిఫ్లెక్షన్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో డిఫ్లెక్షన్ క్యాలిక్యులేట్ చేయమంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, చాలామంది ఇక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ టీఏబి ఈజ్ ఈక్వల్ టు A0 ఇంటూ XA అని రాశాను. అంటే ఇక్కడ డిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ XA బార్. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, సో టీఏబి అంటే ఏంటి అంటే డిఫ్లెక్షన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ బి. అంటే డిఫ్లెక్షన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ బి అంటే ఏంటి అంటే పాయింట్ ఏ ఒక డిఫ్లెక్షన్ అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు టాంజెంట్ ఆఫ్ బి, అంటే బి దగ్గర నుంచి మనం టాంజెంట్ డ్రా చేస్తే డిఫ్లెక్షన్ అంటే ఎలాస్టిక్ కర్వ్ దగ్గర ఏ పాయింట్ ఉంటుంది కదా, ఆ ఎలాస్టిక్ కర్వ్ దగ్గర నుంచి మనకి ఆ టాంజెంట్ దగ్గర ఎంతైతే డిస్టెన్స్ ఉందో దాన్ని మనం టీఏబి అంటాం. సో ఈ పాయింట్ చాలామంది అర్థం చేసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ నేను టీఏబి అనే దేన్ని అంటున్నానంటే ఏ అనేది ఏ పాయింట్ దగ్గర అయితే, అంటే స్టార్టింగ్లో మనకి ఏదైతే వస్తుందో ఆ పాయింట్ దగ్గర మనం డిఫ్లెక్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు. ఇక్కడ నాకు ఏ పాయింట్ ఫస్ట్ వచ్చింది కాబట్టి నేను ఏ పాయింట్ దగ్గర డిఫ్లెక్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను విత్ రెస్పెక్ట్ టు టాంజెంట్ అట్ బి. సో బి దగ్గర నుంచి టాంజెంట్ డ్రా చేస్తే ఏ ఒక ఎలాస్టిక్ కర్వ్, అంటే ఎలాస్టిక్ కర్వ్ మీద ఏ పాయింట్ దగ్గర నుంచి నాకు ఈ టాంజెంట్ మీద ఎంతైతే డిస్టెన్స్ ఉందో దాన్ని నేను టీఏబి అంటున్నాను అనమాట. సో అది దేంతో సమానం అవుతుందంటే ఈ రెండు పాయింట్స్ మధ్యలో ఉండే ఏరియా క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, ఏరియా ఇంటూ ఈ పాయింట్ దగ్గర ఏ పాయింట్ దగ్గర ఉండే సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేస్తే దానికి ఈక్వల్ అవుతుంది అనమాట. సో అలాగే టీబీఏ అంటే ఏంటి అంటే, సో బి పాయింట్ దగ్గర ఎలాస్టిక్ కర్వ్ పాయింట్ దగ్గర నుంచి మనకి ఏ నుంచి డ్రా చేసే టాంజెంట్కి మధ్యలో ఉండే ఆ వర్టికల్ డిస్టెన్స్ని మనం ఏమంటున్నాం అంటే టీబీఏ అంటున్నాం. సో ఈ టీబీఏ దేంతో ఈక్వల్ అవుతుందంటే ఏరియా, ఆ రెండు పాయింట్స్ మధ్యలో ఉండే ఏరియా ఇంటూ సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి అంటే బి దగ్గర నుంచి సెంట్రాయిడల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో చాలామంది టీబీఏని దేంతో కన్ఫ్యూజ్ అవుతారంటే డిఫ్లెక్షన్తో కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇవి రెండు డిఫ్లెక్షన్స్ కావు. ఎలాస్టిక్ కర్వ్ ఒక పాయింట్ నుంచి నెక్స్ట్ పాయింట్ వేరే పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఒక టాంజెంట్కి మధ్యలో ఉండే వర్టికల్ డిస్టెన్సెస్ అనమాట ఇవి. సో ఇక్కడ ఏబి అంటే ఏంటి అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర మనం డిఫ్లెక్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నామని. టీఏబి అంటే స్టార్టింగ్ పాయింట్ ఏ కాబట్టి డిఫ్లెక్షన్ అట్ ఏ. టీబీఏ అంటే స్టార్టింగ్ పాయింట్ బి కాబట్టి మనం బి దగ్గర ఉన్న ఎలాస్టిక్ కర్వ్ ఒక డిఫ్లెక్షన్ విత్ రెస్పెక్ట్ టు టాంజెంట్ ఫ్రమ్ ఏ క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు. సో ఇవి రెండు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకి మోర్స్ థీరం 1, మోర్స్ థీరం 2 అనమాట. సో దీంట్లో మనకి ఏంటి అంటే సైన్ కన్వెన్షన్స్ ఉంటాయి, చాలా 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 ఇంపార్టెంట్. సైన్ కన్వెన్షన్స్ కనుక మీరు మర్చిపోతే క్వశ్చన్స్లో ఎలా వస్తాయంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ప్లస్ మైనస్లో మనం ఖచ్చితంగా మిస్టేక్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ 7 కన్వెన్షన్స్ ఉన్నాయి. ఈ 7 సైన్ కన్వెన్షన్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీకు మూమెంట్ ఏరియా మెథడ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు మిస్టేక్ అవ్వవు అనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే సాగింగ్ బెండింగ్ మూమెంట్ పాజిటివ్ యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, హాగింగ్ బెండింగ్ మూమెంట్ నెగిటివ్ యాజ్ యూజువల్ తెలిసిందే. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ థీటా అనేది మనం పాజిటివ్ తీసుకుంటాం అనమాట. సో ఎప్పుడైనా మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మనం ఎప్పుడు క్లాక్ వైజ్ పాజిటివ్ తీసుకుంటాం. బట్ ఈ మూమెంట్ ఏరియా మెథడ్లో యాంటీ క్లాక్ వైజ్ స్లోప్ని మనం పాజిటివ్ కింద తీసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి నేను థీటా ఏ పాజిటివ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నేను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటున్నాను, ఇది పాజిటివ్. సో ఇక్కడ నేనేంటి ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటున్నాను. సో థీటా బి కూడా మనకి పాజిటివ్ అనమాట. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం స్లోప్ క్యాలిక్యులేట్ చేస్తే అది పాజిటివ్, క్లాక్ వైజ్ డైరెక్షన్లో స్లోప్ క్యాలిక్యులేట్ చేస్తే అది నెగిటివ్. సో ఇది 3rd and 4th పాయింట్స్. ఇప్పుడు 5th పాయింట్ చూడండి, ఇఫ్ ద ఏరియా అండర్ M/A డయాగ్రామ్ ఈజ్ పాజిటివ్. సో మీరు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేశారు, 2 పాయింట్స్ మధ్యలో ఏరియా క్యాలిక్యులేట్ చేశారు. ఒకవేళ ఏరియా అనేది పాజిటివ్ వస్తే అప్పుడు ఏమంటున్నాడు చూడండి. సో థీటా బిఏ ఈజ్ మెజర్డ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, దట్ ఈస్ angle measured anti-clockwise direction from the tangent at a point of smaller x to the tangent at a point of larger x. ఇది కొద్ది క్రిటికల్గా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. సో స్మాలర్ ఎక్స్ అంటే ఏంటి అంటే మనం ఇక్కడ నుంచి సెక్షన్ తీసుకుంటే ఎక్స్ డైరెక్షన్ ఇక్కడ అనుకుంటే, సో ఏ పాయింట్ అనేది స్మాల్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది, బి పాయింట్ అనేది లార్జ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. సో ఇక్కడ మనకి ఒకవేళ ఏరియా అనేది పాజిటివ్ వచ్చింది అంటే, సో ఇప్పుడు మనం థీటా బిఏ అనేది మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి, స్మాల్ ఎక్స్ దగ్గర పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ దగ్గర మీరు ఏదైతే టాంజెంట్ డ్రా చేశారో ఆ టాంజెంట్ నుంచి లార్జ్ ఎక్స్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ ఏదైతే డ్రా చేస్తారో ఆ టాంజెంట్కి థీటా అన్నమాట. అది మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది అని దాని మీనింగ్. అంటే ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసిన ఏరియా పాజిటివ్ వస్తుంది, మళ్ళీ వినండి ఒకసారి. మీరు బెండింగ్ మూమెంట్ 2 పాయింట్స్ మధ్యలో క్యాలిక్యులేట్ చేసి దాని ఏరియా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒకవేళ ఆ ఏరియా అనేది పాజిటివ్ వస్తే దాని మీనింగ్ ఏంటి అంటే, సో మీరు స్మాల్ ఎక్స్ అంటే మీరు ఎక్కడైతే సెక్షన్ స్టార్ట్ చేస్తారో ఫస్ట్ పాయింట్ ఏదైతే వస్తుందో ఆ పాయింట్ దగ్గర మీరు టాంజెంట్ డ్రా చేసినప్పుడు ఆ టాంజెంట్ నుంచి సెకండ్ పాయింట్ మీరు తీసుకున్న సెకండ్ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ ఒక టాంజెంట్ నుంచి సెకండ్ పాయింట్ ఒక టాంజెంట్కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో థీటా అనేది
మనకి దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఒకవేళ మనకి ఏరియా అనేది నెగిటివ్ వస్తే ఏమవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకు స్లోప్ అని తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, మూమెంట్ ఆఫ్ M/A డయాగ్రామ్ అబౌట్ పాయింట్ ఏ ఈజ్ పాజిటివ్. అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఏరియా క్యాలిక్యులేట్ చేసి మనం మూమెంట్తో మల్టిప్లై చేస్తాం. సో ఈ మూమెంట్ అనేది ఒకవేళ మనకి అబౌట్ పాయింట్ ఏ పాజిటివ్ వస్తే పాయింట్ ఏ ఆన్ ద ఎలాస్టిక్ కర్వ్ విల్ బి అబౌవ్ ద టాంజెంట్ ఫ్రమ్ పాయింట్ బి అంటున్నాడు. అంటే ఒకవేళ మనం టీఏబి మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు A0 ఇంటూ XA బార్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఈ వాల్యూ అనేది మనకు ఒకవేళ పాజిటివ్ వస్తే దాని మీనింగ్ ఏంటి అంటే, ఈ ఏ పాయింట్ అనేది మనం బి దగ్గర నుంచి టాంజెంట్ డ్రా చేస్తాం కదా, ఈ టాంజెంట్ నుంచి చూసుకుంటే పైన ఉంటుంది అనమాట. ఏ పాయింట్ అనేది పైన ఉంటుంది. సో ఏ పాయింట్ పైన ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మనకి ఈ వాల్యూ పాజిటివ్ వచ్చింది అని. సో అలాగే ఇప్పుడు ఒకవేళ మనకు A0 ఇంటూ XA బార్ నెగిటివ్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి అంటే, మన ఎలాస్టిక్ కర్వ్ మీద ఉన్న పాయింట్ ఏ అనేది సో బి దగ్గర నుంచి నేను డ్రా చేసిన టాంజెంట్కి కింద ఉంది అని దాని మీనింగ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఒక్కటే క్రిటికల్ థింగ్. వన్స్ ఇది మీకు అర్థమైపోతే మీకు మొత్తం మూమెంట్ ఏరియా మెథడ్ అర్థమైపోయినట్టు అనమాట. సో ఇఫ్ ద మూమెంట్ ఆఫ్ M/A డయాగ్రామ్ అబౌట్ పాయింట్ ఏ ఈజ్ పాజిటివ్, దెన్ పాయింట్ ఏ ఆన్ ద ఎలాస్టిక్ కర్వ్ విల్ బి అబౌవ్ ద టాంజెంట్కి పైన ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒకవేళ మూమెంట్ ఆఫ్ M/A డయాగ్రామ్ ఏరియా అబౌట్ పాయింట్ బి ఈజ్ పాజిటివ్, అబౌట్ పాయింట్ బి పాజిటివ్ అయితే సో మనకు పాయింట్ బి ఏమవుతుంది, పాయింట్ ఏ దగ్గర నుంచి మీరు డ్రా చేసిన టాంజెంట్కి పైన ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో ఈ 7 సైన్ కన్వెన్షన్స్ అని మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే, సో ఈ 2 థియరమ్స్ కనుక గుర్తుంటే, సో మీరు మూమెంట్ ఏరియా మెథడ్ అనేది ఈజీగా ఎక్కడైనా ఏ క్వశ్చన్ అయినా మనం అప్లై చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇది మనకి బేసిక్ టర్మ్స్. వన్స్ ఈ మనకి బేసిక్ టర్మ్స్ అన్ని అర్థమైన తర్వాత మనం ఏం చేయాలంటే, న్యూమరికల్స్లో అప్లికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలామందికి ఈ థియరం గురించి ఐడియా ఉంటుంది, ఎలా యూజ్ చేయాలి ఏంటని అందరికీ తెలుసు, బట్ న్యూమరికల్ అప్లికేషన్ అనేది చాలా కష్టం అవుతుంది ఇది. సో ఎప్పుడు వస్తుంది మీకు న్యూమరికల్ అప్లికేషన్ అంటే, సో మీరు దీని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు ఈ థియరమ్ని ఎలా యూజ్ చేయాలనేది వస్తుంది అనమాట. సో అన్లెస్ మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోతే ఈ మెథడ్లో మీరు ప్రాబ్లమ్స్ చేయలేరు. ఇది 100% గ్యారంటీ. ఈవెన్ దో మీకు థియరం 1 తెలిసినా థియరం 2 తెలిసినా కూడా మీరు ఎగ్జామ్లో ఈ మెథడ్ యూజ్ చేయలేరు అన్లెస్ మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయకపోతే. సో కాబట్టి ఈ మెథడ్ మీరు కావాలి అంటే, ఈ మెథడ్లో మీరు మాస్టర్ చేయాలి అంటే, సో ఖచ్చితంగా మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దీని మీద చేసి ఉండాలన్నమాట. సో ఇక్కడ నేను బేసిక్గా 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను, అంటే ఎలా అప్లై చేస్తున్నానో మీకు ఐడియా వస్తుంది. సో దీని ప్రకారంగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కానీ మీ మెటీరియల్స్లో కానీ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ ప్రాబ్లమ్స్ మీరు ఈ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మనం సింపుల్గా తీసుకుందాం. సో మన ఇక్కడ ఏంటి అంటే మనకు ఫైనల్ ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు, అప్లికేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా నేను ఎలా అప్లై చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ యూడిఎల్ ఇచ్చాడు. మన బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ తెలుసు డైరెక్ట్గా. సో బెండింగ్ మూమెంట్ ఎంత వస్తుంది, డైరెక్ట్గా సెంటర్ దగ్గర తీసుకుంటే మనకి WL/4A వస్తుంది. సో ఇక్కడ P ఇచ్చాడు కాబట్టి సో దీని వాల్యూ ఎంత అవుతుందంటే PL/4A అనేది మనకు అవుతుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళు మనకు క్యాలిక్యులేట్ చేయమంది ఏంటి అంటే, స్లోప్ అట్ A, డిఫ్లెక్షన్ అట్ B క్యాలిక్యులేట్ చేయమన్నాడు. డిఫ్లెక్షన్ అట్ B అంటే ఏం అడుగుతున్నాడు అంటే ఈ వాల్యూ అడుగుతున్నాడు. సో మనకి ఈ వాల్యూ అడుగుతున్నాడు, డెల్టా అట్ B అడుగుతున్నాడు, అలాగే స్లోప్ అట్ A అడుగుతున్నాడు. సో ఏ దగ్గర స్లోప్ అడుగుతున్నాడు అనమాట. సో ఈ 2 వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి, మూమెంట్ ఏరియా థియరం యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేశాను అంటే, మన 2 పాయింట్స్ ఏమంటే ఇక్కడ, సో ఫస్ట్ పాయింట్ A, సెకండ్ పాయింట్ B తీసుకున్నాను. సో మనకి స్లోప్ అనేది మూమెంట్ మోర్స్ థియరం 1 నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి, సో A అండ్ Bకి మధ్యలో ఉండే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అపాన్ EI ఒక ఏరియా ఏదైతే ఉందో అదే మనకి స్లోప్ డిఫరెన్స్ బిట్వీన్ ఆ 2 పాయింట్స్ A అండ్ B అవుతాయి అనమాట. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నాను అంటే, సో θBA ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుంది, θB మైనస్ θA అవుతుంది. సో కాబట్టి నాకు θB ఇక్కడ చూడండి ఒకసారి. సో θB స్లోప్ తీసుకుంటే నాకు B పాయింట్ దగ్గర స్లోప్ అనేది 0. సో హారిజాంటల్ లైన్ వచ్చింది, అంటే హారిజాంటల్ లైన్ యాంగిల్ మనం హారిజాంటల్ లైన్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 0 కాబట్టి θB అనేది మనకి ఆటోమేటిక్గా 0 అయిపోయింది. సో θA నేను క్యాలిక్యులేట్ చేయాలి. సో నాకు ఏమవుతుంది, θA అవుతుంది అనమాట. సో θBA ఈజ్ ఈక్వల్ టు మైనస్ θA అవుతుంది. సో నేనేం చెప్పాను, ఆ 2 పాయింట్స్ A అండ్ B ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మధ్యలో ఉన్న ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి మనం. సో ఏరియా అంటే ఏంటి, ఇది అనమాట ఏరియా. సో టోటల్ ఇక్కడ లెంత్ ఎంత, L/2. సో ట్రయాంగిల్ కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో బేస్ నాకు L/2, హైట్ వచ్చేసి PL/4A అవుతుంది. సో దీన్ని నేను క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఏమవుతుందంటే మైనస్ θA ఈజ్ ఈక్వల్ టు PL/16A అవుతుంది. సో నేను మైనస్ నెట్ సైడ్ పంపిస్తే θA ఈజ్ ఈక్వల్ టు మైనస్ PL/16EI వచ్చింది నాకు. అంటే దాని మీనింగ్ ఏంటి, సో స్లోప్ అనేది నెగిటివ్ ఉంటే దాని మీనింగ్ ఏంటి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఆల్రెడీ చెప్పాను ఇక్కడ. సో థర్డ్ సైన్ కన్వెన్షన్ చూడండి, యాంటీ క్లాక్ వైజ్ θ ఈజ్ పాజిటివ్, క్లాక్ వైజ్ θ ఈజ్ నెగిటివ్. సో నాకు నెగిటివ్ వచ్చింది అంటే నాకు స్లోప్ అనేది క్లాక్ వైజ్లో ఉన్నట్టు యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నట్ట. సో స్లోప్ అనేది నాకు క్లాక్ వైజ్లో ఉన్నట్టు,
యాజ్ పర్ సైన్ కన్వెన్షన్. సో కాబట్టి సో తీటా ఏ విల్ బి క్లాక్ వైజ్ అనమాట. సో చాలామంది ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ పెడతారు, ఆన్సర్ అనేది తప్పు అవుతుంది. సో స్లోప్ అనేది నాకు క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే ఇక్కడ నుంచి తీసుకుంటే నాకు క్లాక్ వైజ్ డైరెక్షన్ నాకు స్లోప్ అనేది తీటా ఏ ఉందన్నమాట. ఎంత ఉంది మ్యాగ్నిట్యూడ్ అంటే PL²/6EI. సో ఇప్పుడు నాకు డిఫ్లెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, సో ఇప్పుడు మనకి TBA TAB అంటే ఇందాక మనం ఫార్ములాలో యూజ్ చేసాం కదా. సో TBA అంటే ఏంటి అంటే, సో TBA అంటే ఏంటి, డిఫ్లెక్షన్ అట్ B ఫ్రమ్ ద ట్యాంజెంట్ అట్ A. సో ఏ ఒక ట్యాంజెంట్ మనకి ఇలా ఉంది ఇంక్లైన్డ్గా, B పాయింట్ ఎలాస్టిక్ కర్వ్ మీద ఇక్కడ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో ఉండే వర్టికల్ డిఫరెన్సే మనకి ఏమవుతుందంటే TBA అవుతుంది. అలాగే పాయింట్ ఏ ఒక డిఫ్లెక్షన్ కర్వ్, అంటే ఎలాస్టిక్ కర్వ్ మీద ఉండే పాయింట్ ఏ, B దగ్గర ఉండే ట్యాంజెంట్, B దగ్గర నుంచి ట్యాంజెంట్ డ్రా చేసాం, ఆ రెండింటి మధ్యలో ఉండే డిఫరెన్స్, వెర్టికల్ డిఫరెన్స్ మనం ఏమన్నామంటే TAB అన్నాం. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, డెల్టా B కావాలి. సో డెల్టా B అనేది దేంతో ఈక్వల్గా ఉంది చూడండి ఒకసారి. మనకు కావాల్సింది ఏంటి, డెల్టా B కావాలి. సో డెల్టా B కావాలంటే నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలి, TAB క్యాలిక్యులేట్ చేయాలా, TBA క్యాలిక్యులేట్ చేయాలా. సో TBA అనేది నాకు నథింగ్, అసలు నాకు దాని నుంచి నాకు ఎలాంటి యూజ్ లేదు. సో TAB క్యాలిక్యులేట్ చేస్తే ఈ TAB అనేది డెల్టా Bతో సమానం అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా TABనే క్యాలిక్యులేట్ చేస్తా. సో TAB క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఏం చేయాలి, TAB క్యాలిక్యులేట్ చేయాలంటే ఏరియా ఆఫ్ ద M/A డయాగ్రామ్ బిట్వీన్ దోస్ 2 పాయింట్స్ ఇంటూ సెంట్రాయిడ్. ఆ సెంట్రాయిడ్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఏ తీసుకుంటున్నాను. సో కాబట్టి నేను ఇప్పుడు సెంట్రాయిడ్ డిస్టెన్స్ నాకు క్యాలిక్యులేట్ చేయాలి. సో సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి తీసుకుంటే నాకు ఎట్లా ఉంటుంది, ఇక్కడ నుంచి 2L/3 ఉంటుంది. సో 2L/3 అంటే 2 ఇంటూ L అంతా ఇక్కడ L/2 ఇంటూ 1/3, అంటే దాని మీనింగ్ ఎంత, L/3 ఉందన్నమాట ఇక్కడ నుంచి. సో నేను L/3 తీసుకోవాలి. నాకు కావాల్సింది ఏంటి, TAB. సో TAB అంటే నాకు ఏంటి, ఏరియా ఇంటూ సెంట్రాయిడల్ డిస్టెన్స్. సో ఏరియా ఎంత నాకు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. ఏరియా ఎంత క్యాలిక్యులేట్ చేశానంటే PL²/16EI అని క్యాలిక్యులేట్ చేశాను, ఇంటూ X బార్ ఎంత L/3 అని క్యాలిక్యులేట్ చేశాను. సో L/3. సో నాకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, PL³/48EI అనేది నాకు డిఫ్లెక్షన్ TAB వాల్యూ వచ్చింది. సో TAB అనేది డెల్టా Bతో సమానం కాబట్టి సో నా డిఫ్లెక్షన్ అట్ B ఎంత అంటే PL³/48EI అని రాశాను. సో ఇక్కడ నాకు డిఫ్లెక్షన్ అనేది పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా, డిఫ్లెక్షన్ అనేది నాకు పాజిటివ్ వచ్చింది. సో పాజిటివ్ డిఫ్లెక్షన్ ఆల్రెడీ మన సైన్ కన్వెన్షన్లో ఏం చెప్తుంది అంటే, సో పాయింట్ ఏ ఇన్ ద ఎలాస్టిక్ కర్వ్, అంటే ఏ మీద ఉండే ఎలాస్టిక్ కర్వ్, పాయింట్ ఏ దగ్గర ఉండే ఎలాస్టిక్ కర్వ్ ఒక పాయింట్ అనేది B దగ్గర నుంచి ట్యాంజెంట్ డ్రా చేస్తాం కదా, ఆ ట్యాంజెంట్ కంటే పైన ఉంది అని దాని మీనింగ్. సో ఇప్పుడు మనకు పాజిటివ్ వచ్చింది కాబట్టి సో ఏ పాయింట్ అనేది B దగ్గర మనం ట్యాంజెంట్ డ్రా చేస్తే ఆ ట్యాంజెంట్ నుంచి ఏ పాయింట్ అనేది పైకి ఉంది అని. సో మనకు అలానే ఉంది కాబట్టి మనకి డెల్టా B వాల్యూ అనేది +PL³/48EI అనేది మనం తీసుకున్నాం అనమాట. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది మనకు సింపుల్ క్వశ్చన్, కొద్దిగా మనకి లాజిక్గా మనం అప్లై చేయాలి దీన్ని. సో మనకి ఏ సపోర్ట్ దగ్గర మూమెంట్ M0 ఉంది, B సపోర్ట్ దగ్గర మనకి ఎలాంటి మూమెంట్ లేదు. సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ దగ్గర స్లోప్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ దగ్గర స్లోప్ క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఏ దగ్గర ట్యాంజెంట్ డ్రా చేస్తాను విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్, నాకు యాంగిల్ కావాలి, అదే మనకి స్లోప్ అవుతుంది. సో ఇక్కడ నేను దీన్ని ఏమంటానంటే, దీన్ని చూడండి ఒకసారి, దీన్ని ఏమంటాను, దీన్ని మనం ఏం రాయొచ్చు, సో TBA అని రాయొచ్చు. అంటే TBA అంటే B దగ్గర డిఫ్లెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ట్యాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ దగ్గర ఉండే ఎలాస్టిక్ కర్వ్ ఒక పాయింట్కి ట్యాంజెంట్ డ్రా చేస్తే ఆ ట్యాంజెంట్ నుంచి B పాయింట్కి మనకి ఎంతైతే వెర్టికల్ హైట్ డిఫరెన్స్ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే TBA అంటాం. సో ఇక్కడ మనం డైరెక్ట్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ డైరెక్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనం ఏంటి, tan θ అనేది చాలా మైన్యూట్ ఉంటుంది కాబట్టి tan θ అని మనం అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు θ అని తీసుకుంటాం కాబట్టి సో θA అనేది నాకు ఏమవుతుందంటే θA ఈజ్ ఈక్వల్ టు TBA డివైడెడ్ బై టోటల్ లెంత్ ఎంత మనం L తీసుకుంటే TBA డివైడెడ్ బై L అవుతుంది అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే నువ్వు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది TBA క్యాలిక్యులేట్ చేయాలి. TBA క్యాలిక్యులేట్ చేస్తే నీకేమొస్తుంది, ఒక వాల్యూ వస్తుంది, దాన్ని డివైడెడ్ బై L చేస్తే మనకి ఏ దగ్గర స్లోప్ అనేది మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి నేను ఎలా సాల్వ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే బెండ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. బెండ్ మూమెంట్ డయాగ్రామ్ మనం ఎలా డ్రా చేయాలి, సో మనకు ఆల్రెడీ ఏ పాయింట్ దగ్గర తీసుకున్న లెఫ్ట్ సైడ్ చూసినప్పుడు నాకు M మాత్రమే ఉంది, ఇక్కడ నుంచి చూసినప్పుడు మనకి M ఉంది. సో మనం రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తే M0/L వస్తుంది. ఇక్కడ కూడా మనకి మనకి క్లాక్ వైజ్ మూమెంట్ ఉంది కాబట్టి మన రియాక్షన్ ఏమవుతుందంటే యాంటీ క్లాక్ వైజ్లోకి వస్తుంది. సో రియాక్షన్ అనేది మనకి యాంటీ క్లాక్ వైజ్ రియాక్షన్ వస్తుంది. సో కాబట్టి చూడండి ఒకసారి, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్లో మనకి రియాక్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి. M0/L యాంటీ క్లాక్ వైజ్ రియాక్షన్ ఇప్పుడు మనకి ఈక్విలిబ్రియంలో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మూమెంట్ ఈక్వేషన్ రాయాల్సిన అవసరం లేదు, మనకి బేసిక్ తెలిసిందే. సో మనం డైరెక్ట్గా మనం ఈక్వేషన్ యూస్ చేసి మనం డ్రా చేస్తే మనకి ఏమవుతుందంటే సో మనకి మూమెంట్ డయాగ్రామ్ అనేది డైరెక్ట్గా M0/EI వస్తుంది ఇక్కడ. సో ఇదన్నమాట మన మూమెంట్ డయాగ్రామ్.
మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది మూమెంట్ డయాగ్రామ్ అనేది ఎలా వస్తుందో. ఇది మన మూమెంట్ డయాగ్రామ్. సో మన మెయిన్ థీమ్ మనం ఇక్కడ మూమెంట్ ఏరియా మెథడ్ని అప్లై చేయడం అనమాట. సో ఇది మనకి పాజిటివ్ ఏరియా తీసుకుందాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే టీబీఏ దగ్గర బీ పాయింట్ దగ్గర మనం డిఫ్లెక్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి సో సెంట్రాయిడల్ డిస్టెన్స్ కూడా మనం అబౌట్ బీ తీసుకోవాలి. సో ఇది మనం తీసుకోవాలి. ఇది ఎంత అంటే సో మనకు ఆల్రెడీ తెలుసు ట్రయాంగిల్లో 2l/3 ఉంటుంది ఈ డైరెక్షన్లో. సో ఇది మనకి m/a డయాగ్రామ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు స్లోప్ కావాలంటే నేను ఏం చేస్తానంటే నాకు ఏరియా స్లోప్ కావాలంటే నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఆ 2 పాయింట్స్ మధ్యలో ఉండే ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తాను. ఏరియా అంటే ఎంత, హాఫ్ ఇంటూ హైట్ ఎంత m/ei ఇంటూ లెంత్ ఎంత అంటే l. సో నా టోటల్ ఏరియా ఎంత వస్తుందంటే m0l/2ei వచ్చేస్తుంది అనమాట. 2a వచ్చింది. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, టీబీఏ కావాలి. టీబీఏ కావాలంటే a0 ఇంటూ ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. సో a0 అంటే ఎంత, ఇప్పుడే నాకు m0l/2ei వచ్చింది ఇంటూ ఎక్స్ బార్ అంటే ఇప్పుడే క్యాలిక్యులేట్ చేశాను 2l/3 వచ్చింది. సో డైరెక్ట్గా నాకు m0l² 2 క్యాన్సిలేట్ అయిపోతే 3ei వస్తుంది అనమాట. సో ఇది మనకి టీబీఏ వాల్యూ. మనకు కావాల్సిన ఏంటి, స్లోప్ కావాలంటే నేను ఏం చెప్పాను, టీబీఏ వాల్యూకి ఎల్తో డివైడ్ చేయమని చెప్పాను. సో కాబట్టి m0l/3ei అనేది మనకి తీటా వాల్యూ అవుతుంది అనమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో మనకి ఒకవేళ మనకి డయాగ్రామ్ డ్రా చేయడం చాలా ఈజీగా ఉన్నప్పుడు, అంటే ఎప్పుడైతే మనకి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయడం ఈజీ అయి ఉండి సెంట్రాయిడల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అయితే మూమెంట్ ఏరియా మెథడ్ ఈస్ ద బెస్ట్ మెథడ్. చాలా ఫాస్ట్గా ఆన్సర్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ఇలా మనకి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసి సెంట్రాయిడల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం వస్తే ఈ సింపుల్ టర్మినాలజీ మీకు గుర్తుంటే, ఆ సైన్ కన్వెన్షన్స్ కనుక గుర్తుంటే డైరెక్ట్గా మీరు ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ వచ్చింది కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసాం. ఒకవేళ మనకు 2 డిగ్రీ కర్వ్ 3 డిగ్రీ కర్వ్ వచ్చినప్పుడు మనం ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని మనకు తెలియదు. ఇప్పుడు మనకి యూడిఎల్ వచ్చినప్పుడు మనకి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా వస్తుంది, 2 డిగ్రీ కర్వ్ వస్తుంది. అదే యూనిఫామ్లీ వేరింగ్ రోడ్ వస్తే 3 డిగ్రీ కర్వ్ వస్తుంది. సో అలాంటి కర్వ్స్లో మనకి ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సెంట్రల్ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒక చిన్న బాక్స్లో మీకు ఒక నోట్ ఫామ్లో చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. సో ఈక్వేషన్ అనేది y = ax/n. ax/n అంటే n అనేది డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్ అనమాట. సో డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్ ఎంతైతే ఉంటుందో దాని ప్రకారంగా మనకి ఏరియా ఎలా అవుతుందంటే bh/n+1 అవుతుంది. సపోజ్ ఒకవేళ నాకు పారాబోలా అనుకున్నా, పారాబోలా అంటే డిగ్రీ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. సో ఆ కర్వ్కి మనకి ఏరియా ఎలా ఉంటుందంటే bh/2+1 అంటే ఎంత, 1/3 ఆఫ్ b ఇంటూ h అవుతుంది. సో అలాగే సెంట్రాయిడల్ డిస్టెన్స్ తీసుకుంటే మనకి b/n+2 ఉంది. 2 డిగ్రీ కర్వ్కి b/4 అవుతుంది. ఇటు సైడ్ మనకి ఏమవుతుంది, 3b/4 అవుతుంది. అదే మనం 1 డిగ్రీ కర్వ్ అంటే ఏంటి, మనకి లీనియర్ కర్వ్ అంటే ఏంటి, n = 1 అంటే మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ట్రయాంగిల్ అయిపోయింది. సో మనకి ఈ రెండు ఫార్ములాస్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఏ డిగ్రీ కర్వ్ వచ్చినా కూడా మనం ఏరియా అండ్ సెంట్రాయిడల్ డిస్టెన్స్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో bh/n+1 గుర్తుపెట్టుకోండి ఏరియా, b/n+2 గుర్తుపెట్టుకోండి. n అంటే డిగ్రీ ఆఫ్ ద కర్వ్, యూడిఎల్కి 2 డిగ్రీ, యూవీఎల్కి 3 డిగ్రీ అనమాట. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ మనం, ఇది కొద్ది క్రిటికల్ క్వశ్చన్. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామో చూడండి ఒకసారి. సో ఇక్కడ కూడా మనం అడిగాడు, తీటా అడిగాడు. మనం ఏం చేయాలి, ఫస్ట్ మీకు చెప్పింది ఏంటి, ఇచ్చిన లోడింగ్ కండిషన్కి మనం ఫస్ట్ ఎలాస్టిక్ కర్వ్ డ్రా చేస్తాం. ఎలాస్టిక్ కర్వ్ డ్రా చేసిన తర్వాత ఎక్కడైతే స్లోప్ అడుగుతాడో అక్కడ మనం టాంజెంట్ డ్రా చేసి విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ మనం యాంగిల్ మెషర్ చేసి దానికి అక్కడ మనకి స్లోప్ వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ఏ పాయింట్ దగ్గర నేను ఏం చేశాను, టాంజెంట్ డ్రా చేశాను, విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ నేను యాంగిల్ మెషర్ చేయాలనుకుంటున్నాను, అదే నాకు తీటా ఏ. సో ఇందాక ఎలా అయితే క్యాలిక్యులేట్ చేశానో సేమ్ తీటా ఏ = సో దీన్ని నేను ఏమంటానంటే TCA అవుతుంది అనమాట. ఇది ఎంతంటే డిఫ్లెక్షన్ అట్ C విత్ రెస్పెక్ట్ టు టాంజెంట్ ఫ్రమ్ ద పాయింట్ A ఆన్ ది ఎలాస్టిక్ కర్వ్, ఇది TCA అవుతుంది. సో TA = TCA డివైడెడ్ బై టోటల్ లెంత్ ఎంత ఉంది ఇక్కడ, l+l 2l ఉందన్నమాట. సో TCA నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. TCA క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి, మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. మూమెంట్ దేని మధ్యలో, ఏరియా ఆఫ్ m0 m/a డయాగ్రామ్కి ఇంటూ దాని ఒక సెంట్రాయిడల్ డిస్టెన్స్ అబౌట్ ఎక్కడికి, Cకి. అబౌట్ మనం ఏ పాయింట్ అయితే క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్కి మనం సెంట్రాయిడల్ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు మనకి దీనికి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీయడం ఇదంతా కష్టం. సో రియాక్షన్స్ నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. సో మీకు రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ, దాన్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది 3WL/4 వస్తుంది, ఇది వచ్చి మనకి WL/4 వస్తుంది అనమాట. సో ఇది మన రియాక్షన్స్. ఇప్పుడు మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయడం అంటే ఇది మనకి చాలా కొద్దిగా అసలు తెలియని ఈక్వేషన్ వస్తుంది, మనకి ఈ డయాగ్రామ్ అనేది కాంప్లెక్స్ అయిపోతుంది. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ యూస్ చేసి ఒక్కొక్క లోడ్ని ఒక్కొక్కసారి అప్లై చేసి, ఒక లోడ్ని అప్లై చేసినప్పుడు నా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా అయితే ఉందో ఫస్ట్ అది డ్రా చేస్తాను, మళ్ళీ ఆ లోడ్ తీసేసి ఇంకో లోడ్ అప్లై చేస్తాను, ఆ లోడ్ వల్ల వచ్చి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ నేను డ్రా చేస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే సో ఈ సపోర్ట్ రిమూవ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ WL/4 ఉంది. సో WL/4 నేను ఇక్కడ మూమెంట్ ఇక్కడ
మూమెంట్ తీసుకుంటున్నాను చూడండి ఒకసారి. యూడిఎల్ ఒకసారి అప్లై చేస్తాను, పాయింట్ లోడ్ ఒకసారి అప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఓన్లీ పాయింట్ లోడ్ ఉంది అనుకుందాం. సో ఓన్లీ పాయింట్ లోడ్ ఉంటే ఎంత, WL/4 ఉంది. సో WL/4 ఇంటూ 2L. సో మూమెంట్ అట్ ఏ అంటే ఎంత అంటే, సో WL/4 లోడ్ ఇంటూ టోటల్ లెంత్ ఎంత 2L. సో కాబట్టి నాకు ఏమవుతుంది, WL²/2 అవుతుంది. సో మనకు కావాల్సింది M/E డయాగ్రామ్ కాబట్టి WL²/2A అవుతుంది అనమాట. సో ఈక్వేషన్ ఏమవుతుంది మనం ఇక్కడ తీసుకుంటే, సెక్షన్ తీసుకుంటే, సో WL/4 ఇంటూ X అవుతుంది. సో X⁴1 అంటే ఏంటి, మనకి లీనియర్ ఈక్వేషన్ అంటే, సో మనం పాయింట్ లోడ్ ఓన్లీ ఒక పాయింట్ లోడ్ ఒకటే కన్సిడర్ చేస్తే నా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా లీనియర్ ఈక్వేషన్ ఉంటుంది. లీనియర్ అంటే డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ అనమాట. సో నాకు ఎంత వచ్చింది ఇక్కడ మూమెంట్, సో WL²/2EI వచ్చింది. సో ఇది పాజిటివా నెగిటివా, సో క్లాక్ వైజ్ మూమెంట్ సాగింగ్ చేస్తుంది. సో కాబట్టి ఈ మూమెంట్ అనేది పాజిటివ్. సో ఇప్పుడు నేను ఈ లోడ్ని తీసేస్తున్నాను, WL/4 లోడ్ని తీసేస్తున్నాను, ఓన్లీ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, W ఇంటూ L ఇంటూ L/2 WL²/2 అవుతుంది. సో కానీ మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏమవుతుంది, 2 డిగ్రీ ఈక్వేషన్ అవుతుంది. సో 2 డిగ్రీ ఈక్వేషన్ అవుతున్నప్పుడు మనకి కర్వ్ అనేది ఎలా వస్తుంది, పారాబోలా వస్తుంది. సో నాకు బీ పాయింట్ ఎక్కడైతే ఉందో బీ పాయింట్ దగ్గర నుంచి నాకు పారాబోలా అనేది వస్తుంది అనమాట. సో బీ పాయింట్ దగ్గర నుంచి నేను ఏం చేస్తాను, పారాబోలా డ్రా చేస్తున్నాను. అది నాకు హాగింగ్ మూమెంట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి నెగిటివ్ కింద రాసుకుంటున్నాను. సో ఇది నాకు నెగిటివ్ బెండింగ్ మూమెంట్. సో దీని యొక్క ఈక్వేషన్ వచ్చేసి W ఇంటూ L²/2EI అవుతుంది అనమాట. మైనస్ ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. సో W ఇంటూ L ఇంటూ L/2 WL²/2 డివైడెడ్ బై EI కాబట్టి డివైడెడ్ బై EI రాస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు కావాల్సిన ఏంటి, ఏరియాస్ వచ్చేసే నాకు ఇప్పుడు నాకు కావాల్సింది సెంట్రాయిడల్ డిస్టెన్స్ కావాలి. సెంట్రాయిడల్ డిస్టెన్స్ అంటే ఇక్కడి నుంచి నాకు ఈ డిస్టెన్స్ కావాలి, CG1 కావాలి, ఇది CG1 అనుకుంటున్నాను, ఈ డిస్టెన్స్ కావాలి. సో ఇక్కడి నుంచి నాకు CG2 కావాలన్నమాట. సో ఈ రెండు CGs తెలిసి నాకు ఏరియాస్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు మూమెంట్ ఏరియా తీరం నేను ఈజీగా అప్లై చేసినట్టు అనమాట. సో ఇప్పుడు ఏరియా 1 చూడండి ఒకసారి. ఏరియా 1 అంటే ఏంటి, డైరెక్ట్గా సో ఇది ఫస్ట్ అనుకుందాం, ఇది 1 ఇది 2 అనుకుందాం. సో డైరెక్ట్గా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే ఎంత 2L, హైట్ అంటే WL²/2EI. సో WL²/2EI అవుతుంది. సో డైరెక్ట్గా దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే WL3/2EI అనేది ఆన్సర్ అవుతుంది. సో అలాగే ఏరియా 2 అంటే కింద ఉండే ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఆల్రెడీ ఏరియా ఎంత BH/n+1 అనమాట. సో బేస్ ఎంత మనకి L, బేస్ ఎంత L, హైట్ ఎంత WL²/2EI అవుతుంది. WL²/2EI డివైడెడ్ బై ఏమని చెప్పాను, n+1. n అంటే ఎంత 2, 2+1 అంటే ఎంత 3. అంటే డైరెక్ట్గా మనకి ఏమవుతుంది, WL3/6EI అనేది సెకండ్ ఏరియా అవుతుంది. సో ఇప్పుడు నాకు కావాల్సింది CG1 కావాలంటే నేను ఏం చేస్తాను, సెంట్రాయిడల్ డిస్టెన్స్ కావాలి. సెంట్రాయిడల్ డిస్టెన్స్ ట్రయాంగిల్ మనకు ఆల్రెడీ తెలుసు, 2/3 ఆఫ్ టోటల్ లెంత్ అంటే 2L అంటే 4L/3 అవుతుంది. అలాగే CG2 క్యాలిక్యులేట్ చేయాలంటే, సో మనకు ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో మనకి B/n+2 అని తీసుకున్నాం. సో B అంటే ఇక్కడ ఎంత L. సో L/n+2, n అంటే 2, 2+2 అంటే 4. సో టోటల్ L/4 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది అంటే టోటల్ లెంత్ 2Lలో నుంచి L/4 సపరేట్ చేయాలి. సో టోటల్ లెంత్ మనకి 2L. సో మనకి ఆపోజిట్ డైరెక్షన్ లెంత్ L/4 ఉంది కాబట్టి దీన్ని మనం సపరేట్ చేస్తే మనకి 7L/4 వస్తుంది. సో నాకు A1 వచ్చింది, A2 వచ్చింది, CG1 వచ్చింది, CG2 వచ్చింది. సో ఇప్పుడు నాకు డైరెక్ట్గా TCA క్యాలిక్యులేట్ చేయాలంటే A1 ఇంటూ CG1 ప్లస్ A2 ఇంటూ CG2 క్యాలిక్యులేట్ చేయాలి. సో A1 అంటే ఎంత నాకు WL3/2EI ఇంటూ 4L/3 ప్లస్ మైనస్ WL3/6EI ఇంటూ 7L/4 అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 9WL/4/24EI వస్తుంది. బట్ మనకు కావాల్సింది ఏంటి, తీటా ఏ కావాలంటే నేను ఏం చెప్పాను, TCA/2L డివైడ్ చేయాలి. సో దీన్ని మనం డివైడ్ చేసి చూస్తే డైరెక్ట్గా మన తీటా వాల్యూ ఎంత వస్తుంది, 3WL3/16EI వాల్యూ అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలాగా మీరు డివైడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను చేసింది ఏంటి అంటే, నాకు ఏ పాయింట్ దగ్గర అయితే స్లోప్ కావాలనుకుంటున్నానో, నాకు ఏ పాయింట్ దగ్గర స్లోప్ కావాలి. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఏ పాయింట్ దగ్గర నేను ఒక ఫిక్స్డ్ బీమ్ కింద కన్సిడర్ చేసుకుంటాను. అలా కాదు, ఫిక్స్డ్ తీసుకోండి. సో ఇప్పుడు మిగతా లోడ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఆ లోడ్స్ని ఒక్కొక్కటి కింద అప్లై చేసుకుంటూ ఉండండి. అప్లై చేసిన తర్వాత బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయండి. దాని నుంచి మీరు సెంట్రల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి, ఏరియాస్ క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్గా థీరమ్ అప్లై చేసి మనం ఆన్సర్ అయితే అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ఇలా నేను చేసింది కూడా అంతే. ఇక్కడ ఫిక్స్డ్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఈ లోడ్ ఒక్కటి మాత్రమే కన్సిడర్ చేస్తాను. ఈ లోడ్ వల్ల వచ్చే బెండింగ్ మూమెంట్ డయాగ్రామే ఇది. దాని తర్వాత ఈ లోడ్ని రిమూవ్ చేశాను, ఈ లోడ్ని మాత్రమే అప్లై చేశాను,
ఈ లోడ్ ద్వారా వచ్చిన బెండింగ్ మూమెంట్ డయాగ్రామే నేను కింద డ్రా చేశాను, నెగిటివ్ వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు నాకు 2 ఏరియాస్ వచ్చాయి కాబట్టి 2 ఏరియాస్ క్యాలిక్యులేట్ చేశాను, 2 CGs క్యాలిక్యులేట్ చేశాను. అబౌట్ ఏ పాయింట్, నాకు అబౌట్ ఈ పాయింట్ డిఫ్లెక్షన్ కావాలి కాబట్టి అబౌట్ ఈ పాయింట్ నేను మూమెంట్ క్యాలిక్యులేట్ చేశాను. మూమెంట్ క్యాలిక్యులేట్ చేశాను, డైరెక్ట్గా నాకు ఆన్సర్ అనేది వచ్చేసింది అనమాట. డైరెక్ట్గా లాస్ట్లో θA ఫార్ములాలో ఇది మనం సబ్స్టిట్యూట్ చేసాం, డైరెక్ట్గా ఆన్సర్ అనేది మనకి 3WL3/16EI వచ్చిందనమాట. సో ఇంకోటి మూమెంట్ ఏరియా థీరం మనకి ఇంకా ఎక్కడ యూస్ఫుల్ అవుతుందంటే నాన్ ప్రిజ్మాటిక్ బీమ్స్. అంటే ఇప్పుడు మనకి ఈఐ వాల్యూస్ అనేవి అబౌట్ ద బీమ్ మనకి చేంజ్ అవుతున్నాయి అనుకోండి. సో అబౌట్ ద బీమ్ చేంజ్ అవుతున్నా మనకి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డైరెక్ట్గా మనం డ్రా చేస్తాం. డివైడ్ బై ఈఐ చేసేటప్పుడు మాత్రమే మనకు చేంజెస్ వస్తాయి. సో కాబట్టి ఎప్పుడైతే మనకి నాన్ ప్రిజ్మాటిక్ బీమ్స్ ఉంటాయో, నాన్ ప్రిజ్మాటిక్ బీమ్స్లో మనకి మూమెంట్ ఏరియా మెథడ్ అనేది బెస్ట్ మెథడ్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు ఈ థీరమ్ని అప్లై చేసి ఈజీగా ఆన్సర్స్ని అప్రోచ్ అవ్వచ్చు. సో ఈ జస్ట్ వీడియో చూసి వదిలేయొద్దు, మీరు క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మాత్రమే మీ థీరమ్ని మీకు ఈజీగా ఎగ్జామ్లో చేయగలరు. ఇక్కడ మీకు సైన్ కన్వెన్షన్స్ దగ్గర మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో కాబట్టి సైన్ కన్వెన్షన్స్ని ఇంకోసారి చూడండి వీడియోని, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత నోట్స్లో పాయింట్స్ రాసుకొని ఆ పాయింట్స్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి. అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అప్పుడు మీరు ఈ మెథడ్లో పర్ఫెక్ట్ అవుతారు. సో ఇంత వర్క్ చేయాల్సిందే, ఖచ్చితంగా ఇంత వర్క్ చేస్తేనే మీకు ఆ 1 or 2 క్వశ్చన్స్ ఎడ్జ్ అయితే ఏదైతే ఉందో ఆ ఎడ్జ్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. సో మీరు ఎగ్జామ్ని ఈజీగా క్లియర్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ, అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఫాలో చేయండి, మీకు ఇంకా నెక్స్ట్ కంటిన్యూస్గా వీడియోస్ ఇలాంటి క్రిటికల్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీకు వాల్యూ అడిషన్ అనేది కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ.